హే! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, ఏప్రిల్ 12థ్ నేను వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. సో, ఆ తర్వాత ఏప్రిల్ 13థ్ అండ్ 14థ్ వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. సో, రీజన్ వచ్చేసి ఆ రోజు ప్రాపర్ సెటప్స్ అయితే మనకి దొరకలేదు. సో, ఇన్ కేస్ దొరికిన 1:1 అలా దొరికాయి. బట్ 1:1 అయితే మన ఛానల్‌లో అయితే చేయము. సో, అట్‌లీస్ట్ మనకి 1:2 ఆర్ 1:3 అబోవ్ అయితేనే ఉండాలి. సో, ఏప్రిల్ 13థ్ గ్రూప్‌లో చూసారు అంటే వెయిటింగ్ ఫర్ ది గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్ అని మెన్షన్ చేశాను. అండ్ ఏప్రిల్ 14థ్ కూడా నాట్ గెట్టింగ్ గుడ్ సెటప్స్ సో, అబ్జర్వింగ్ అని అయితే మెన్షన్ చేశాను. సో, ఏప్రిల్ 13థ్ అండ్ 14థ్ అయితే నేనైతే ట్రేడ్ చేయలేదు. అండ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ అయితే చేయలేదు. అండ్ కమింగ్ టు ది ఏప్రిల్ 15థ్ అంటే టుడే. సో, మార్నింగ్ 5:16 ఏఎంకి అయితే నేనైతే గ్రూప్‌లో పోస్ట్ చేశాను. ఈవెన్ మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్తూ ఉన్నా కూడా నేను బై ఎంట్రీ అనేది తీసుకోననైతే చెప్పాను. సో, యాజ్ యూజువల్ ఇన్ కేస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. బ్లూ లైన్ అనేది ఎంట్రీ పాయింట్, రెడ్ లైన్ అనేది ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది టార్గెట్ అనమాట. సో, కొత్త వాళ్ళ కోసం ఎవ్రీ వీడియోలో నేను ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. సో, మార్కెట్ చూసారు అంటే ఆ టైంకి మార్కెట్ అయితే ఫాల్‌లోనే ఉంది. బట్ స్టిల్ మనం ఒక బై ఎంట్రీ అయితే తీసుకోమని అయితే చెప్పాము. సో, ఇది నేను 5:16కి అయితే పోస్ట్ చేశాను. ఆ తర్వాత 9 ఏఎంకి నేనైతే 85,200 దగ్గర ట్రైలింగ్ ఎస్ఎల్‌ని అయితే లాక్ చేయమని అయితే చెప్పాను. సో, రీజన్ వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ హై దగ్గరికి వచ్చేసింది. అక్కడికొచ్చి స్ట్రగుల్ అవుతూ ఉంది. సో, ఇలాగే మనకి ప్రీవియస్‌గా చాలా ఎస్ఎల్స్ అయితే హిట్ అయినాయి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొనైతే ఆహ్, ట్రైలింగ్ ఎస్ఎల్ అయితే చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. సో, అందుకే నేను ఇలా అయితే పోస్ట్ చేశాను. సో, ఇక్కడ చూసారు అంటే 461 పాయింట్స్‌కి ఇలా స్క్రీన్‌షాట్ పెట్టి గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. అంటే 461 పాయింట్స్ దగ్గర మనకి 85,200 ప్రైస్ ఉంది. సో, అది నేనైతే మెన్షన్ చేశాను. లాక్ చేయండి అని. సో, ఆ తర్వాత ట్రైలింగ్ ఎస్ఎల్ ప్రాఫిట్ అయితే హిట్ అయింది మనకి. సో, టుడే వచ్చేసి ఒక 460 పాయింట్స్ అయితే ప్రాఫిట్‌లో అయితే ఉన్నాము. సో, ఆ తర్వాత ఇంకో ఎంట్రీ అయితే దొరికింది. ప్రాపర్ సెటప్ అది కూడా. సో, జస్ట్ ఒక 2 ఎంత అది 265 పాయింట్స్ ఎస్ఎల్‌తో ఒక 600 పాయింట్స్ ఏమో టార్గెట్ అనుకుంటా. అక్కడ చూసారు అంటే ఇలా పోస్ట్ చేశాను. టేక్ సెల్ ఎంట్రీ ఎట్ బ్లూ లైన్. దీనికైతే నో సెకండ్ ఎంట్రీ అయితే మెన్షన్ చేశాను. సో, ఎలా మీరు ట్రాక్ చేశారు అంటే ఈ ఇమేజ్‌కి మనకి ఇక్కడ చూసారంటే ఎస్ఎల్ అయితే హిట్ అయింది. సో, నో వరీస్ అనమాట. ఒక 460 పాయింట్స్ ఫస్ట్ ఎంట్రీలో అయితే ప్రాఫిట్ తెచ్చాము. ఆ తర్వాత 265 పాయింట్స్ అయితే ఎస్ఎల్ అయితే ఇచ్చాము. సో, ఓవరాల్‌గా అయితే మనం ఈ డేకైతే ప్రాఫిట్‌లోనే ఉన్నాము. ఒక 195 పాయింట్స్ అయితే. సో, ఓవరాల్‌గా ఎప్పుడైనా మనం మంత్ ఎండ్‌కి ప్రాఫిట్‌లో ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. సో, డే బై డే లాసెస్ అనేటివి అన్నీ కాలిక్యులేట్ చేసుకున్నారు అంటే మీరు డిస్టర్బ్ అవుతారు. మన డేటా షీట్‌లోనే ఇక్కడ చూసారు అంటే వెయిట్ ఎ మినిట్. సో, మనకి వరుసగా 3 డేస్ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. సో, ఆ 3 డేస్ ఎస్ఎల్ హిట్ అయింది. పక్క రోజు నేను ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ఎస్ఎల్ హిట్ అవుతుంది. సో, ఇలా నేను అనుకోనుంటే ఆ రోజు నేను ప్రాఫిట్ మిస్ చేసుకునేవాడిని. సో, మనం ఏదైతే నమ్ముతామో దాన్ని మనం కంటిన్యూయస్‌గా త్రూఅవుట్ మంత్ అనేది మనం ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఈవెన్ మనకి నెగెటివ్ రిజల్ట్ వచ్చినా కూడా మన సెటప్ మీద మనకి ఒక గ్రిప్ అనేది వస్తుంది. సో, ఇది వన్ ఆఫ్ ది సీక్రెట్ అనమాట స్టాక్ మార్కెట్‌లో. ఇది అర్థం చేసుకునేవాడే మనీ అయితే సంపాదిస్తాడు. సో, ఇది గైస్ టుడే. సో, మనకి ఎంట్రీ పర్ఫెక్ట్ రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్ దొరికితేనే ఎంట్రీ ఇస్తాం. నేను గూడా ఎంట్రీ తీసుకుంటా. లేదు అంటే నేను ఎంట్రీ తీసుకొని గ్రూప్‌లో కూడా పోస్ట్ చేయను. సో, మనకి మంత్ ఒక 30 డేస్ ఉంటుంది. సో, ఎవ్రీడే మనకి ఆహ్, ఛాన్స్ అయితే ఉంటుంది. సో, హరీబరీగా ఎవ్రీడే చేయాలని కాదు. సో, ప్రాపర్ సెటప్ దొరికితేనే చేద్దాం. దట్స్ ఇట్ గైస్. మీకు కానీ ఈ అనాలిసిస్ నచ్చితే, ఈ ట్రాన్స్‌పరెన్సీ గాని నచ్చితే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆర్ ఎల్స్ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. జాయిన్ ది టెలిగ్రామ్ ఛానెల్. థాంక్ యూ.